సార్. థ్యాంక్ యూ. హ్మ్. ఆ, ఒక్క నిమిషం. హ్మ్. నన్ను ఇంటర్వ్యూ తీయడం వల్ల ఎవరికి ఏం ప్రయోజనం సార్? ఈ ఇంటర్వ్యూ చూసి మీలాగే ఉండే అమ్మాయిలో లేదా మీ కస్టమర్లలో ఎవరో ఒకరు ఈ ఇంటర్వ్యూ వల్ల మారారనుకోండి, అది ఈ ఇంటర్వ్యూ చేయడం వల్ల సక్సెస్ అని నేననుకుంటాను. సరే సార్. నా గురించేదో తెలుసుకోవాలని చెప్పారట. ఏమిటి సార్? ఏం తెలుసుకోవాలి? చెప్పండి. మీరు ఎన్నేళ్లగా ఈ ఫీల్డ్‌లో ఉన్నారు? అసలు మీరు ఈ ఫీల్డ్‌కి రావాల్సిన కారణం ఏంటో నేను తెలుసుకోవచ్చా? రాజమండ్రి పక్కనున్న హ్మ్. నిడద ఊలే మా సొంత ఊరు. నాన్న రైస్ మిల్‌లో పనిచేసేవారు. అమ్మ ఇల్లు చూసుకునేవారు. మా ఇంటికి నేనొకే అమ్మాయిని. నన్ను వాళ్ళు జాగ్రత్తగా చాలా ప్రేమగా పెంచారు. మా ఊళ్ళో ఉన్న గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్లో నేను 10th చదువుతున్నాను. హఠాత్తుగా ఒకరోజు మా అమ్మ ఒంట్లో బాగోకుండా అయిపోయింది. ఊళ్ళో ఉన్న హాస్పిటల్లో 1 వారం ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ మా అమ్మని కాపాడలేకపోయారు. మా అమ్మ చనిపోవడం మా నాన్న తట్టుకోలేకపోయారు. 1 నెలకి పైగా పనికి వెళ్లకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా, సరిగా భోంచేయకుండా ఉండేవారు. ఇలాగే ఉంటే మా నాన్న కూడా ఏదైనా అయిపోతుందని నేను చాలా భయపడ్డాను. మా నాన్న బంధువులందరూ కలిసి ఆయనకి ఇంకొక పెళ్లి చేసి పెట్టారు. రెండో పెళ్లి చేసి పెడితే ఆయన లైఫ్ మారుతుందని అనుకుంటే నా లైఫే పూర్తిగా మారిపోయింది. నా చిన్నతనం నుండి గవర్నమెంట్ ఎగ్జామ్ రాసి ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళాలని నా కోరిక. కానీ మా పిన్ని 10వ క్లాస్ తర్వాత నన్ను స్కూలుకే పంపించలేదు. ఉదయం 5 గంటలకు లేస్తే రాత్రి 12 గంటలైనా కూడా నిద్రపోవడం కుదరదు. అన్ని పనులు మా పిన్ని నా చేత చేయిస్తూ ఉంటారు. మా నాన్న కూడా మా పిన్నికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడరు. మా ఇంట్లో ఉండడానికే నాకు అస్సలు ఇష్టం లేదు. అలాగే 3 ఏళ్ళు అక్కడే ఉన్నాను. హఠాత్తుగా ఒకరోజు మా నాన్న పనిచేసిన రైస్ మిల్ని మూసేశారు. మా నాన్న సంపాదన కట్టవడం వల్ల అప్పు బాధ ఎక్కువైంది. అందుకని మా పిన్ని నన్నొక గార్మెంట్స్లో పనికి చేర్పించింది. ఆ తర్వాత నేను ఒక్కరోజు కూడా మా ఇంట్లో నేను ప్రశాంతంగా నిద్రపోలేదు. ఇంటి పనులు, గార్మెంట్స్ పనులు అని ఒకరోజు అనేది నాకు 1 గంటలాగా గడవడం ప్రారంభించింది. అప్పుడే ఆ గార్మెంట్స్లో పనిచేస్తున్న చంద్రు నన్నిష్టపడుతున్నట్లు చెప్పాడు. నాకు అతను నచ్చాడు. హ్మ్. మా ఇంట్లో నేను పడే కష్టాల్ని చూసి నన్నిల్లు వదిలి వచ్చేయమన్నాడు. నేను అతన్ని నమ్మి వచ్చేశాను. మేమిద్దరం ఒక గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. మా చేతిలో ఉన్న డబ్బుతో ఒక చిన్న ఇల్లు అద్దె తీసుకున్నాం. కానీ అది కూడా నాకు ఎక్కువ రోజులు లేదు. నెల రోజులు కాపురం చేసి హఠాత్తుగా చంద్రు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడే అర్థమైంది, వాడు నన్ను యూజ్ చేసుకోవడం కోసమే ప్రేమ నాటకం ఆడాడు అని. ఆ తర్వాత? నేను ఎక్కువగా నమ్మిన చంద్రువే నన్ను మోసం చేశాడు అనుకుని నా జీవితాన్ని అంతం చేసుకుందాం అనుకున్నాను. కానీ విధి రాసిన రాత నేను గర్భవతినయ్యాను. నా కోసం కాకపోయినా నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా జీవించాలనుకున్నాను. నాకు హెల్ప్ చేస్తానని చెప్పి వచ్చిన చంద్రు ఫ్రెండ్ కూడా నాతో తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నించాడు. అందుకని ఉన్న ఇంటిని ఖాళీ చేసి నేను ఒక హాస్టల్కి వెళ్ళి చేరాను. అక్కడ నాతో పాటు నాకు రూమ్మేట్ ద్వారా నాకొక సూపర్ మార్కెట్లో పని దొరికింది. అక్కడికి వెళ్ళిన రెండో రోజు ఆ సూపర్ మార్కెట్లో మేనేజర్ ఆయన రూమ్కి పిలిచారు. అందుకని ఆ పనిని మానేసి ఒక పిల్లల ఆశ్రమంలో వంట పనికి వెళ్ళాను. 1.5 సంవత్సరం అక్కడ ఎటువంటి సమస్య లేదు, అంతా బానే ఉంది. అక్కడ పనిచేస్తూ ఉండగానే నాకు బిడ్డ పుట్టింది. అక్కడే నా విధి నా జీవితంతో ఆడడం మొదలుపెట్టింది. ఆ ఆశ్రమాన్ని నడుపుతున్న జానకి అమ్మ ఒంట్లో బాగోకుండా హఠాత్తుగా ఒకరోజు మరణించారు. ఆ తర్వాత ఆ ఆశ్రమం మొత్తం వాళ్ళ ఆయన కంట్రోల్కి వెళ్ళిపోయింది.
అందుకని ఆయన కూడా నాతో తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నించారు. అందుకని ఆ ఆశ్రమం వదిలేసి బయటకొచ్చేశాను. ఒక ఇల్లు అద్దెకి తీసుకొని అక్కడ ఉండేదాన్ని. పిల్లోడిని ఒంటరిగా వదిలేసి ఎక్కడికి పనికి వెళ్ళడం కుదరలేదు. చేతిలో ఉన్న డబ్బంతా అయిపోయింది. హఠాత్తుగా పిల్లడికి ఒంట్లో బాలేదు. హాస్పిటల్ ఖర్చులకు కూడా డబ్బు లేకుండా అల్లాడిపోయాను. నాకు తెలిసిన ఎంతో మందిని డబ్బడిగినా కూడా దొరకలేదు. నా శీలమా, బిడ్డ ప్రాణమా అనే ప్రశ్నలో నాకు నా బిడ్డ ప్రాణమే ముఖ్యమని అనిపించింది. చివరికి నాకు వేరే దారే లేకుండా నా బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఈ వృత్తికి నేను రావాల్సొచ్చింది. నేను నా అవసరానికే ఈ వృత్తికి వచ్చాను. కానీ నాకు ఈ సమాజం పెట్టిన పేరు అప్పుడే రమేష్ అన్నయ్య నాకు పరిచయం అయ్యారు. ఇది నేను నా వృత్తిగా మార్చుకున్న తర్వాతే ఎవరి వల్ల నాకెటువంటి సమస్య రాకుండా, భయమే లేకుండా నేను ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను. మ్మ్. ఆ, ఒక వ్యక్తి మంచివాడుగానో లేక చెడ్డవాడుగానో మసలాలంటే వాళ్ళ అమ్మా నాన్న పెంపకం బట్టే ఉంటుంది. అది నిజం కాదు. ఈ సొసైటీ కూడా అందుకు ఒక కారణం. సరే, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే కస్టమర్లు ఎలాంటి మానసిక స్థితిలో వస్తారు? వాళ్ళని మీరు ఎలా ఫేస్ చేస్తారో కాస్త చెప్తారా? వస్తారు సార్. మ్మ్. కొంతమంది ఆశ కోసం వస్తారు. కొంతమంది డబ్బుతో ఏం చేయాలో తెలియకుండా నన్ను వెతుక్కుంటూ వస్తారు. అలాగే ఒక రోజు ఇక్కడికి ఒక 19 ఏళ్ల కుర్రాడు నన్ను కలవడానికి వచ్చాడు తెలుసా. ఎవరు బాబు నువ్వు? ఏం కావాలి నేను నీకు? ఇక్కడికి ఆయన చెప్తేనే వచ్చాను మేడం. చెప్పండి అన్నయ్య. కస్టమర్ వచ్చారా? లేదన్నయ్య, ఒక చిన్న కుర్రాడే వచ్చాడు. ఏం సమస్య తెలియడం లేదు. సరే, వాడితో మాట్లాడి పంపించేసి తర్వాత మీకు కాల్ చేస్తాను. ఆ తర్వాత మీరు కస్టమర్ని పంపించండి. అయ్యో బోనా, ఆ. ఆ చిన్న పిల్లాడే కస్టమర్. బాగా చూసుకొని పంపించు, సరేనా? ఉంటాను. ఆంటీ, రమేష్ సారే పంపించారాంటీ. సరే, లోపలికి రా. ఉమ్.